పైడూరిపాడులో వరద పరిస్థితి వివరాలను మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బుడమేరు కాలువ ఉప్పొంగడంతో గడిచిన వారం రోజులుగా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తిగా అష్టదిగ్బంధనం చేయడంతో గ్రామాల ప్రజలకు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు రాయనపాడుకు ఎగువన కౌలూరు వద్ద గండిపడి ఒక్కసారిగా శనివారం రాత్రి వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఇటు విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలు దాదాపు 10 గ్రామాలు నీట మునిగాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇటు పైడూరుపాలెం విలేజ్లో మనం ఉన్నాము. ఆ వారం రోజులుగా 6 రోజులుగా ఈ గ్రామం పూర్తిగా నీటిలోనే జలదిగ్బంధమైంది. ఇటు 4 రోడ్లు ఉంటాయి ఈ ఊరికి వచ్చేందుకు. రాయనపాడు నుంచి బుడమేరు కాలువ మీదుగా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం పూర్తిగా బుడమేరు ఉప్పొంగడంతో పూర్తిగా నిలిచిపోయింది. అదేవిధంగా చాబాద నుంచి జక్కంపూడి వైపు ఇంకో రూట్ ఉంటుంది, అది పూర్తిగా ఆ మార్గం కూడా నీటిలో మునిగిపోయింది. కొండపల్లి నుంచి ఈలప్రోల మీదుగా 3వ రూటు మొత్తం అది నిలిచిపోయింది. కబులూరు మీదుగా 4వ మార్గం, మొత్తం 4 మార్గాలు ఉండగా 4 మార్గాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనమై రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉంది. చూస్తే కనుక 4 రోజుల తర్వాత ఇవాళ మాత్రమే ఇక్కడికి రాగలిగాము. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో మనం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం వివరించగలుగుతున్నాం. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ప్రత్యేకించి బుడమేరు కాలువ మీద ఇటు రాకపోకలు సాగించేందుకు గాను పడవలను ఏర్పాటు చేసి వాటి సహాయంతో ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కేవలం అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు మాత్రమే తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇటు పైడూరుపాలెం గ్రామంలో ఊరు చుట్టూ కూడా పలు కమర్షియల్ క్రాప్స్ పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం పంటల పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా నీట మునగడంతో వారం రోజులుగా నీట మునగడంతో పంటలు ఏవి కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ప్రతి పొలంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పత్తి పంట ఇది చూస్తున్నాం, చాలా ఏపుగా పెరిగింది. దాదాపు ఇప్పటికే మొగ్గలు వచ్చి కాయలు పట్టేటువంటి దశకు చేరుకున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ఈ వరద పూర్తిగా ఈ పంటను మొత్తం కూడా సర్వనాశనం చేసిందని చెప్పాలి. ఇక్కడ వారం రోజులుగా పూర్తిగా తడిసి ఉండడంతో ఎందుకు పనికిరాని పరిస్థితి నెలకొంది. ఈ రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక రాయనపాడులో అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది? 4 రోజుల్లో మీరు ఎట్లా కష్టాలు పడ్డారు? మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా ఏమీ లేవు సార్. ఎవరు వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. మనిషి కూడా ఒకళ్ళ గల్లంత అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. మేము అయినా కానీ ఆ మనిషిని అలానే అంత ఫ్లోటింగ్లో కూడా ఎత్తికి అలాంటి ఫ్లోటింగ్తో ఎత్తికి ఆయన అలానే మేము దహన సంస్కారాలు చేసాము. ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు, ఎవరు ఏం చేయలేదు. మా ఇంకా వీఆర్ వాళ్ళు వీళ్ళు అన్నా కానీ ఎవరు సహాయం అందిలేదు, ఎవరు పట్టించుకొని రాలేదు కూడా. ఇది కూడా 2 రోజుల నుంచి అందుతుంది సార్. మేము గత వారం నుంచి అలానే ఉన్నాం, ఏమి లేకుండా కూడా. అది ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఈ గతంలో ఎప్పుడైనా ఉందా మీ ఊరికి ఈ వరద? తాతల కాడి నుంచి మా నాన్నగారి నుంచి ఎవరు ఎలాంటి చూడలేదంట. ఇప్పుడు జరిగింది ఇలాంటిది. చాలా నష్టం వాటిల్లింది. మేము కౌలుకి వేసాం. మా వరి కూడా అసలు ఏం కనపడతలేదు. ఎక్కడా కూడా ఎకరాలు కౌలుకి వేసుకుంటాం, ఎక్కడా లేదు అసలుకి. చెప్పండి, మీ గ్రామంలో మొత్తం ఏ పంటలు పండిస్తారు? ప్రస్తుతం ఆ పంటల పరిస్థితి ఎలా ఉంది? ఎంత నష్టం వాటిల్లింది? ఈ 5 రోజులుగా మీరు ఎట్లాంటి బాధలు అనుభవించారు? చాలా ఇబ్బందులుగా గురి చేసుకున్నాం సార్. మాకు రాకపోకలు పైడూరుపాడు నుంచి రాయనపాడుకి, ఇటు కౌలూరు, చాబాద, జక్కంపూడి ఎటు చూసినా రాకపోకలు ఆగిపోయినాయి సార్. మాకు ఎటువంటి సహకారం అందియలేదు సార్. ఇప్పుడు చూసిన పంట పొలాలు ఎటు చూసినా అన్నీ నష్టపోయాం సార్. ఇప్పుడు కొత్తగా పత్తి, మిరప, మొత్తం వరి పొలాలు అన్నీ నష్టపోయాం సార్. ఎటు పోయినా నీటి మునిగిపోయినాయి. ఎట్లా వచ్చింది? ఎప్పుడు వచ్చింది మీ గ్రామానికి వరద నీళ్ళు? వచ్చినప్పుడు ఎట్లా మీరు ప్రాణాలు కాపాడుకున్నారు? శనివారం నైట్ వచ్చేసింది సార్. శనివారం నైట్ రావడంతోనే కుర్రాళ్ళు బాగా వచ్చింది సార్, విపరీతంగా వచ్చేసింది సార్. మంచినీళ్ళు తీసుకొద్దామని కుర్రాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్తుంటే ఆయన కొట్టుకుపోవడం జరిగిపోయింది సార్. ఈ నాటు పడవలు వేసుకొని మరి తీసుకొని మొత్తం చూసుకున్నాం సార్. ఏ అధికారులు హెలికాప్టర్లు పైన తిరుగుతున్నాయి కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఈ పైడూరుపాడు ఎక్కడ ఉందో కూడా తెలియదు సార్. మరి ఇప్పుడు రాయనపాడు నుంచి ఎన్టీఆర్ బృందం మన సరుకులు తీసుకొస్తాకి వస్తుంటే
మేము మిమ్మల్ని తీసుకొని సహకరించి మా ఊరు రండి సార్ అని. ఎట్లా ఉంది మీ ఊర్లో అత్యవసర పరిస్థితి వస్తే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ప్రస్తుతం బుడమేరు మీదుగా రాకపోలు సాగిస్తూ వాళ్ళు తరలిస్తున్నారు. సో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు సర్వీసెస్ ఎలా ఉన్నాయి మీ గ్రామానికి? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు నిన్న వచ్చారండి. నిన్నటి వరకు మా గ్రామాన్ని చూసిన వాళ్ళు ఎవరో లేరు, అసలు మా గ్రామం వైపు చూసిన వాళ్ళు లేరు. కనీసం మనిషి చనిపోతే కూడా మేము మనుషులు ఒక 50 మంది కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ పొలంలో దిగేసి ఈ లోతు నీళ్ళల్లో దిగేసి గాలించుకొని 2 రోజుల పాటు గాలిస్తే మనిషి మాకు దొరకడం జరిగింది. పడినమ్మని అధికారులకు అందజేశాము. మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వారు ఏర్పాటు చేయలేదు. సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అందించినట్టయితే కనుక మనిషి దక్కేవాడని మాకు. మరి ఏదైనా కానీ ప్రాణ నష్టం జరిగింది. మరి పంటలో ఒక కుర్రోడు చనిపోయాడండి, బద్రి నాగదుర్గ గారు అని ఒక కుర్రోడు చనిపోయాడు. ప్రాణ నష్టం మరి ఎవరు పోర్చలేదు. అది పంటలు కూడా వరి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు వరి పంట అనేది చేతికి రాదు. పత్తి వేశారు, మిరప, మరి అనేక పంటలు ఏది కూడా చేతికి అనేది రాదు. ఇంతవరకు కూడా మా గ్రామం వైపు ఎవరో కూడా కనీసం చూసిన వాళ్ళే లేరు. ఇప్పుడు చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఇట్లా బాధలు పడుతూ ఉన్నారు? ఇదివరకు ఎవరైనా వచ్చారా? మీరు సహాయ సహకారాలు ఏమైనా అందించారా? మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. సాటర్డే మిడ్ నైట్ నుంచి మాకు ఇక్కడ వరద అనేది ఉప్పొంగడం జరిగింది. ఇటు చూస్తే ఆ పోలవరం ఒకటి గండిపట్టడం వల్ల మాకు బుడమేరు ఉప్పొంగి ఈ పైడూరుపాడు న్యూ కాలనీ ఈ గ్రామం నందు వరద ఉప్పొంగింది. అంతేకాదు ఈ గ్రామానికి వచ్చే 4 దారులు కూడా మూసుకుపోవడంతో మాకు ఎటువంటి సహకారం అందలేదు. ఎటు వెళ్ళటానికి కూడా వీల్లేదు, వెహికల్ వెళ్ళదు, మనుషులు నడవటానికి వీల్లేదు. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వరద ఎలా ఉందనేది. ఆ విధంగా చాలా ఇబ్బంది పడ్డాం సార్. గతంలో ఎప్పుడైనా పరిస్థితి ఉందా ఇట్లా? గత 200 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా లేదని మా తాతల ముత్తాతల కాడ నుంచి చెప్పారు. ఇప్పుడు మేము ఇది చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇలా చూడాలని కూడా ఇంకోసారి అనుకోము. సో ఇప్పుడు ఆహారం అవన్నీ కూడా అందుతున్నాయా? ఆహారం వచ్చి 1 వీక్ నుంచి ఏమీ లేదు సార్. ఒక 2 డేస్ నుంచి మాకు ఎన్డీఆర్ఎఫ్ బృందం అటేపు బుడమేరు అవతాల ఉండి ఇటేపుకి చేర వేస్తుంటాం. మేము ఒక ట్రాక్టర్ ద్వారా చేర వేసుకుంటున్నాము. చేర వేసుకొని ఊరు అందరికీ పంచడం జరుగుతుంది. జరిగి వాళ్ళు కూడా కొంచెం ఈ 2 డేస్ నుంచి మాకు సౌకర్యంగా ఉందనేసి చెప్తున్నాము. ఓకే, 3 రోజులుగా చాలా ఇబ్బంది పడ్డారంటారు వరద వచ్చిన తర్వాత. సో ఆ సమయంలో ఎట్లా ఇబ్బందులు పడ్డారు? ఆహారం లేక ఎట్లా అవస్థలు పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం సార్. అంతేకాదు ఒక మంచినీళ్ళకి ఇక్కడ రోడ్డు గండి కొట్టుకొని స్తంభాలు వేసుకొని దారి నడిచి మంచినీళ్లు తెచ్చుకొని మంచినీళ్లు మోసుకొని వచ్చిన స్థితి ఏర్పడింది. అది కూడా అక్కడ నుంచి అవతల ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉంటే దాని నుంచి పట్టుకొని వచ్చి ఇక్కడ వాటర్ తాగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? గవర్నమెంట్ పరంగా ఇంకా మరింత సదుపాయాలు కల్పించాలా? ఇప్పుడు సరిపోతుందా? గవర్నమెంట్ పరంగా అయితే మెయిన్ మాకు బుడమేరు దగ్గర ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మాకు ఫ్లైఓవర్ మార్గం చూపించగలిగితే ఈ పైడూరుపాడు అనేది చాలా బాగుపడుతుంది సార్. మాకు ఒక ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ నుంచి శాంతినగర్ శాంతినగర్ నుంచి ఇటు రాయనపాడు చెరువు కట్ట వరకు ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే ఈ అధికారులకు మేము చాలా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి వరద రాకుండా ఉండాలంటే మీ ఊరికి ఏం చేయాలంటారు? మా ఊరికి భవిష్యత్తులో వరద రాకుండా ఉండాలంటే ఇటు పైన పోలవరంకి వెళ్ళే మెయిన్ ఆనకట్ట వేసుకొని ఒక కట్ట ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే మాకు ఈ వాటర్ అనేది రాదు సార్. ఇది పరిస్థితి. మొత్తంగా ఈ పైడూరిపాడు విలేజ్ చూస్తే కనుక దాదాపు వారం రోజులుగా జల దిగ్బంధనంలో చిక్కుపోయిందని చెప్పాలి. ఇప్పటివరకు అదే 3 రోజుల పాటు ఎవరు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు బుడమేరు కాలువ ఉప్పొంగి చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంది. అన్ని రాకపోకలు అన్ని మార్గాలు కూడా బంద్ అయినటువంటి పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతి కష్టమైన వచ్చి కొంతమందికి మాత్రమే సాయం చేయగలిగారు. అది ఎక్కువ మందికి చేయలేకపోయారని చెప్పేసి గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం ఇక్కడ ఎవరైతే అత్యవసర పరిస్థితి ఉంటారో వాళ్ళందరినీ కూడా సమీపంలో విజయవాడ కావచ్చు గొల్లపూడిగా తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గర్భిణీ స్త్రీలందరినీ కూడా ఈ ఊరు నుంచి ఒక 4గురిని అక్కడికి విజయవాడకు అత్యవసర పరిస్థితి కావడంతో వాళ్ళని తరలించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇదంతా 1000 ఎకరాల్లో పంటలు అయితే మునిగిపోయాయి. ఇటు రాయనపాడు, అలాగే ఇటు చాబాద, జక్కంపూడి, కొండపల్లి, ఈరప్రోలు, కవులూరు తదితర గ్రామాలన్నింటిలో కూడా దాదాపు 10ల సంఖ్యలో ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా 1000 ఎకరాల్లో పంటలు అయితే నీట మునిగాయి. అపార నష్టం వాటిల్లింది. రైతులందరూ కూడా ఒకటే చెబుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ బుడమేరు వంతెన మళ్ళీ ఇంకోసారి ఇట్లా కొట్టుకుపోకుండా కట్టలను పటిష్టం చేయాలి. అదేవిధంగా డైవర్షన్ కెనాల్ను వెంటనే పూర్తి చేయాలి. తమ గ్రామాలకు వెళ్ళేటువంటి వీలుగా బుడమేరు పైన ప్రత్యేకించి ఫ్లైఓవర్ను ఏర్పాటు చేసి తమకు భవిష్యత్తులో ఎలాంటి ఇక్కడ కష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారందరూ కూడా వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.